హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూన్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో ఉద్యోగుల జీతాల బిల్లులు గ్రీన్ ఛానల్కు గ్రీన్ సిగ్నల్ అండి. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు గ్రీన్ ఛానల్కి అయితే రెడీగా ఉన్నాయండి. సో బిల్లులన్నీ కూడా డీడీఓ గారి చేత అప్లోడ్ అయ్యి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ కూడా తీసుకున్నట్టు సమాచారము. చాలా వరకు బిల్లులన్నీ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నట్టు సమాచారం ఫ్రెండ్స్. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ యొక్క బిల్లులు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా పెన్షనర్స్ సంబంధించి బిల్లులు అయితే బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని బిల్లులు. సో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. సో మీరు నిధి యాప్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నిధి వెబ్ పోర్టల్ ద్వారా కూడా మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరైతే పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు గ్రీన్ ఛానల్లో వెళ్ళిన డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు, అలాగే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇతర శాఖలు కొన్ని అయితే బిల్లులు గ్రీన్ ఛానల్లోకి వెళ్ళినట్టు తాజా సమాచారం అండి. అలాగే ఏపీకి 2000 కోట్ల నిధుల సమీకరణ అయితే జరిగింది. సో ఈ బిల్లులు చెల్లించడానికి 2000 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చు పెట్టడానికి తీసుకోవడం జరిగిందండి. సో ఇంకా 25 కోట్ల వరకు అవకాశం ఉన్నా సరే 2000 కోట్లు మాత్రమే సమీకరించింది. సో భవిష్యత్తులో మిగతా అమౌంట్ వాడేదానికి ఉంచుకోవడం జరిగింది. సో మిగతా వేరే సోర్సెస్ ద్వారా అయితే మిగతా అమౌంట్ను సమీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అండి. సో మనకు ఈ నెల కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే సిస్టమ్ అయితే త్వరలోనే రాబోతుంది. సో మరి ఫస్ట్ నెల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత ఫస్ట్ నెల మనకు చూడాలండి. 1వ తేదీని జీతాలు పెన్షన్లు జమ చేస్తారా, పూర్తి స్థాయిలో చేయలేరా, లేదంటే 2-3 రోజులు టైం ఎక్కువ పడుతుంది అనేది చూడాల్సి అయితే ఉంది. సో ఇది అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. ఇంకా పెన్షనర్స్ పే స్లిప్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు పెన్షన్స్ సంబంధించి పే స్లిప్స్ను నిధి వెబ్ పోర్టల్ కానీ లేదా సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఉద్యోగ మరియు పెన్షనర్స్ మీరు మీ పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని డిడక్షన్స్ మరియు ఎర్నింగ్స్ మొత్తం ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే మీరు మీ డీడీఓ గారిని సంప్రదించినట్లయితే ఆయన మార్పులు చేసి మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందిన తర్వాత మీకు ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన ఎటువంటి తాజా సమాచారం కోసమైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.